ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం అనంతరం విరాట్ కోహ్లీనే తిరిగి సారథ్య బాధ్యతలు చేపడతాడని జోరుగా ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆర్సీబీ మాత్రం యువ బ్యాటర్ రజత్ పటిదార్ను కెప్టెన్ గా నియమించింది. విరాట్ కోహ్లీ సూచనలతోనే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇక మాజీ క్రికెటర్లు మాత్రం విరాట్ కోహ్లీనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రజత్ పటిదార్ కు ఎంపిక చేసినట్లుగా అర్థమవుతుంది. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో 11 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన జితేష్ శర్మ ఆర్సీబీ కెప్టెన్సీపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ కెప్టెన్సీ నిర్ణయం అందరితో పాటే తనకు తెలిసిందని, కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి కోహ్లీ సుముఖంగా లేకపోవడంతోనే రజత్ పటిదార్ కు ఎంపిక చేసినట్లుగా అర్థమవుతుందని చెప్పాడు. ఇక రజత్ పటిదార్ కెప్టెన్ గా నియమించామని ప్రకటన వచ్చిన తర్వాతే నాకు తెలిసిందే. కానీ ఓ ఆటగాడిగా తెర వెనుక ఏం జరిగిందో అంచనా వేయగలను. కెప్టెన్సీ స్వీకరించేందుకు కోహ్లీ సుముఖంగా లేడనే విషయం అర్థమవుతుంది. ఇందుకు గల ఖచ్చితమైన కారణం నాకు తెలియదు. 3 ఏళ్ల క్రితమే కోహ్లీ కెప్టెన్సీ కెరీర్ ముగిసిందనేది నా అభిప్రాయం. నేనైతే మేనేజ్మెంట్ లో భాగంగా కాదు, కానీ వ్యక్తిగతంగా గత 3 ఏళ్లుగా కెప్టెన్సీకి దూరంగా ఉన్నాడు. అందుకే ఈసారి కూడా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టలేదని అర్థమవుతుంది. ఇక రజత్ పటిదార్ ఎంపిక సరైనదే. మాకు కాలం కలిసేస్తే వరుసగా 3-4 ఐపీఎల్ టైటిళ్లను గెలుస్తామని జితేష్ శర్మ చెప్పుకొచ్చాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. 2 సార్లు ఫైనల్ చేరి త్రుటిలో టైటిల్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ కెరీర్ లో ఏదైనా లోటుందా అంటే అది ఐపీఎల్ టైటిల్ మాత్రమే.